హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈరోజు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే ఉంటారు. నానమ్మకి మనవరాలకి మధ్యలో జరిగే ఫన్నీ కన్వర్సేషన్ మొత్తం రీక్రియేట్ చేసాం. ఎస్, ఎందుకంటే ఇది మా ఇంట్లో జరిగింది. ఇంకొంచెం మసాలా యాడ్ ఆన్ చేసి నేను చేశాను. ఇంకా ఇలాంటి వీడియోస్ రాబోతున్నాయి. అవి మిస్ అవ్వకూడదు అంటే మాత్రం పక్కాగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది నా ఫస్ట్ వీడియో కాబట్టి ఒక 1K లైక్స్ అడుగుతున్నాను. ఇంకో విషయం, ఇది జస్ట్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ కి మాత్రమే, ఎవరిని హర్ట్ చేయాలనైతే కాదు. సో జస్ట్ ఫన్నీగా ఎంజాయ్ చేసి వీడియో లైక్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. మీ ఇంట్లో ఎవరు ఇలాగా బొంబాస్టిక్ గా ఉంటారో. అత్తయ్య గారు ఎలా ఉన్నారు? ముందు బ్యాగ్ అనుకో త్వరగా. నేను వచ్చి ఇంతసేపు అయింది, నీ కూతురిగా కనబడడం లేదేంటి? అది నిద్రపోతుందండి. దీనికి ఇంకా తెల్లారలేదనుకుంటాను. వచ్చిన వెంటనే మొదలెట్టేసింది. నానమ్మ గారికి ప్రణామాలు. వచ్చిందండి వయ్యారి. అతి వినయం దూరత లక్షణం. నానమ్మ, ఆ దూరత నువ్వేనా? నాకు తెలియదు ఇప్పటి వరకు. ఇవే తగ్గించుకుంటే మంచిది. నువ్వేంటి ఎంత కర్రీగా ఉన్నావు? కలర్ కోసం నువ్వు నేనే మాట్లాడుకోవాలి మరి. స్నానం చేయకుండా టిఫిన్ చేస్తే వచ్చే జన్మలో గాడిద కడుపులో పుడతారట. ఆ ఛాన్స్ లేదులే నానమ్మ. ఈసారి మనవరాలుగా పుట్టేశాను కదా మరి. పళ్ళు కొరకు ఉన్న పళ్ళ సెట్ కూడా విరిగిపోద్ది. అప్పుడు తినడం చాలా కష్టం అవుతుంది. అయినా నువ్వు కొంచెం తినడం తగ్గించాలి అమ్మాయి, లేదంటే పెళ్ళిళ్ళుగా ఇంత లావుగా ఉంటాయి. నీకే తాతయ్యతో పెళ్ళైనప్పుడు నాకెందుకు అవ్వచ్చు చెప్పు? ఆ భయం లేదులే నాకు. నానమ్మ, ఎందుకు నువ్వు దెయ్యాలున్నాయని నమ్ముతావా? ఎందుకు నమ్మను? నా పెళ్ళైన కొత్తలో మన పాతింట్లో ఎదురుగా ఒక మామిడి చెట్టు ఉండేది. ఆ మామిడి చెట్టు మీద ఒక దెయ్యం కూర్చునేది. అదేంటంటే మధ్యాహ్నం పూట నేను పెరట్లో గిన్నెలు తవ్వుకుంటున్నప్పుడు గాజులు కొట్టి పిలిచేది నన్ను. నేనేమో ఇప్పుడు నాకు కుదరదు, నేను రాలేనని చెప్పేదాన్ని. దెయ్యానికి సమాధానం ఇచ్చినంత ధైర్యవంతురాలని నేను. అయ్యో, మరి వెళ్ళలేకపోయావా? ఈ రోజు మాకు ఈ తిప్పలు తప్పును. తెల్లవారు మొదలు మొహానికి ఏదో ఒకటి రాస్తూనే ఉంటది. నా కొడుకు జీతం అంతా ఇలాగే సర్వనాశనం చేస్తున్నారు. ఏం లాభం ఉండే, ఏం రాసినా ఎంత రాసినా అక్కడి తపాల మొహమే కదా. అడవులలో ఇట్లా పుట్టిరా ఏమరా, మంచి మర్యాద తెలియదు. A few moments later. సరే అమ్మా, ఇంకెళ్ళొస్తాను. ఈసారి వచ్చినప్పుడు ముందే చెప్పిరా, అప్పుడు కొత్తవి రెడీ చేసుకొని కూర్చుంటా. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. లవ్ యూ ఆల్.